అందరికీ జై భీమ్. అయితే ఈరోజు రామంతపూర్లో ఉన్న ఆయుష్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరు కలిసి స్టైఫండ్ ఇంక్రిమెంట్ కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అయితే ఈ పోరాటం దేనికంటే, ఇండియాలో ఎవరైనా డాక్టర్ కావాలంటే రాయాల్సిన పరీక్ష ఏంది, నీట్ పరీక్ష రాస్తారు. వీళ్ళు కూడా అట్లనే నీట్ రాసి వచ్చారు. వీళ్ళకి సపరేట్గా ఏం స్టేట్ ఎగ్జామ్ పెట్టలేదు. సో డాక్టర్స్కి అందరికీ సేమ్ స్టైఫండ్ కావాలనేది వీళ్ళ ప్రధానమైన డిమాండ్. అయితే మనం చూసుకున్నట్టయితే ఢిల్లీ నుంచి తెలంగాణ వరకు వేరియేషన్స్ ఉన్నాయి. ఢిల్లీలో 1,10,000 సంథింగ్ ఉన్నది, తర్వాత కేరళలో 50,000 60,000 ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో 60,000 ఉన్నది, పక్కన ఆంధ్రప్రదేశ్ 60,000 ఉన్నది. మన దగ్గర 30,987 రూపాయలు చిల్లర ఉన్నది. ఎందుకు ఈ వివక్షత అని అడుగుతున్నారు వీళ్ళు. మరి దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఎవరైతే మంత్రులు ఉన్నారో, కన్సర్న్ మినిస్టర్స్ ఎవరైతే హెల్త్ మినిస్టర్ ఉన్నారో ఆయన సమాధానం చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఉత్తా పనులేకంటే కూర్చోలేరు. వీళ్ళందరూ 5వ రోజు సమ్మె నడుస్తున్నది, వీళ్ళు ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే వీళ్ళకి దిక్కేవారు. ఇప్పుడు వీళ్ళు నిజంగానే మీరు అన్నట్టు ఒక స్టేట్ బోర్డ్ ఎగ్జామ్ రాసి వచ్చి ఉంటే, లేకుంటే స్టేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి వచ్చి ఉంటే, మీరు అరే వాళ్ళు నీట్ రాసిర్రు మీరు ఎందుకు అని చెప్పి మీరు ప్రశ్నించిన ఒక అందం సందం ఉంటుంది. కానీ వీళ్ళు నీట్ రాసిర్రు, అందరితో పాటు వీళ్ళు ఉన్నారు. మళ్ళా దాదాపుగా 4.5 లక్షల కోట్లు తెలంగాణ ట్యాక్స్ రూపంలో సెంట్రల్ కడుతుంది. అందులో వీళ్ళకి ఇవ్వడానికి ఎందుకు మనసు రావట్లేదు? ఇప్పుడు ఈ తెల్లకోటు లేకుంటే మీరు బతుకుతారా, మేము బతుకుతామా? ఇప్పుడు 4 పిల్లలు ఉన్నాయి డెమోక్రసీకి, 5వ పిల్లలు వీళ్ళు. 4 పిల్లలు కరెక్ట్ పనిచేయాలంటే వీళ్ళు కరెక్ట్గా మనకి వైద్యం చేస్తేనే మనం బతకగలుగుతాం. సో మినిమం బేసిక్ సెన్స్ లేకుండా ఇట్లా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం మంచిది కాదని తెలంగాణ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే అన్న, తెలంగాణలో పిల్లల్ని కొంతమంది పిలిచి వీళ్ళు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చారు హెల్త్ మినిస్టర్కి ఇస్తాను. ఫైనాన్షియల్ మినిస్టర్ దగ్గర పోతారంటే ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పోతాను, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇట్లా తిప్పుడు అవుతుంది. కానీ ఎంత హార్డ్లీ ఒక 50 కోట్లు 60 కోట్లు 70 కోట్లు 100 కోట్లు వేసుకో, ఏమవుతుంది? మీ మంత్రులు అది హెలికాప్టర్లలో తిరుగుడు కంటే ఎక్కువనా ఈ బడ్జెట్? ఎవరి సొమ్ము ఇది? మా సొమ్ము మేము అడుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ న్యాయమైన డిమాండ్లకి మద్దతుగా మేము జూనియర్ అడ్వకేట్స్ మేమున్నాం. సీనియర్ అడ్వకేట్ అన్న సుబ్బన్న ఉన్నాడు. తర్వాత విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విద్యార్థులకు ఇబ్బంది కలగడమే కాకుండా అకాడమిక్స్ ఆగిపోతున్నాయి, అటు వైద్యం కూడా ఆగిపోతున్నటువంటి క్రమంలో ఎందుకు అధికారులు ఎందుకు స్పందించట్లేదు అంటారు? అదే అన్న, ఇప్పుడు నేను చేయాల్సిన పనిని నా దగ్గరకు వస్తే నేను కాదు ఆయన కాడికి తిప్పుతున్నారు. చేయడానికి సుముఖంగానే ఉన్నారు చెప్తూనే చేస్తలేరు పని. మేమేమంటున్నామంటే చేసేయండి, అది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేసేయండి, ఈ గొడవ వస్తుంది కదా అని మేము అంటున్నాం. ఇక ఎన్ని రోజులు ఇంకా ఈ ఎన్ని రోజులు అంటే ఇక ఇచ్చే వరకు పోరాడతాం ఖచ్చితంగా. వీళ్ళ సపోర్టు ఆ తెల్ల కోటుకి నల్ల కోటు సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది జ్యుడిషియరీ ఈ తెల్ల కోటు నల్ల కోటు చేసే యుద్ధంలో ఖద్దరికి కాళ్ళు వణుకుతాయి ఖచ్చితంగా.